హుజూర్నగర్ లో 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం వెళ్లిన ఉత్తమ్ కుమార్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఉత్తమ్ వేపల సింగారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హుజూర్నగర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ కవిత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరికాదని, మీది ఆ స్థాయి కాదని ఉత్తమ్ మండిపడ్డారు. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఇది ఇటువంటి తప్పుడు ప్రవర్తన, ఇటువంటి అవినీతి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి కళ్ళు నెత్తికెక్కిన పోకడ హుజూర్ నగర్ ప్రజలు సహించరు. ఈ రౌడీజం ప్రోత్సహించడం, ఇది రౌడీజం అండ్ పోలీస్ మిస్యూజ్ రెండు కంబైన్ చేస్తున్నారు. ఇది అసలు అందుకోసమే ఈ 2 నియోజకవర్గాల్లో ఒక వెల్లువలాగా, ఒక విప్లవం లాగా మెయిన్ పర్సన్స్ టిఆర్ఎస్ లో అసలు మొత్తం కూడా రాజీనామా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళేమో కొంత 100 రూపాయలు నుంచి ఏదో కన్నుతుంటామని మేము చెప్పిన వాళ్ళు ఇక్కడ గాని అక్కడ గాని సిట్టింగ్ మున్సిపల్ చైర్పర్సన్, సిట్టింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్, సిట్టింగ్ మున్సిపల్ కౌన్సిలర్స్ 4 సార్లు ఎమ్మెల్యే చేసినారు, మార్కెట్ కమిటీ చేసినారు. అసలు టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేరేటోళ్ళు చేరుతున్నారు. ప్రతిభలందరూ కూడా మైండ్ లో ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇబ్బంది పెడతారేమో అట్టే ఉండి విసాయం చేస్తూ ఉంటున్నారు. మరి ఈ వాతావరణం హుజూర్ నగర్ ప్రజలకి అందరూ గమనిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి చేసినా చెడు చేసినా ఇది